హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు మార్కెట్ అనాలిసిస్ చేద్దాం గైస్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మన మార్కెట్ క్లోజింగ్ వచ్చేసరికి అరౌండ్గా 24,000 లెవెల్ దగ్గర మనకి మార్కెట్ అనేది క్లోజింగ్ అనేది అయిందనమాట. సో మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ మనం ఫ్యూచర్స్ కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 51 పాయింట్స్ దాకా కూడా డౌన్ క్లోజ్ అనేది అయింది. ఓవరాల్గా మార్కెట్లో కొంత చైనాలో కొత్త వైరస్ రావడం ఇవన్నీ కూడా మనకి న్యూస్ రావడం వల్ల కొంత నెగిటివ్ సెంటిమెంటే మార్కెట్లో కనిపిస్తుంది అనమాట. సో అంతేకాకుండా మార్కెట్ మనం చూస్తే కనుక నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ వీక్లో 23,500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి చాలా బాగా పెరిగిందనమాట. 24,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయ్యి సో కంప్లీట్గా థర్స్డే రోజు చాలా మంచి ర్యాలీ కనిపించింది. సో ఆ తర్వాత ఫ్రైడే రోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట. అంతేకాకుండా మార్కెట్ 24,000 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. సో మనం కన్సిడర్ చేస్తే కనుక టెక్నికల్ అనాలిసిస్ మనం కన్సిడర్ చేస్తే కనుక సో మార్కెట్లో మంచి మొమెంటం కనిపించింది. రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. బ్రేకే రీటెస్ట్ కూడా అవ్వచ్చు. ఇది మనకి రీటెస్టే బౌన్స్ బ్యాక్ కూడా మార్కెట్ అవ్వచ్చు, లేదు ఇది ఫెయిల్యూర్ అవ్వచ్చు, బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు అనమాట. ఒకవేళ 24,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోతే కనుక మార్కెట్లో మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ ఉండే ఛాన్స్ ఉంది. ఈజీగా 23,750, 23,500 లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. రేపు మనం డిసైడ్ చేయొచ్చు. ఈవెన్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా మార్కెట్లో బయ్యర్స్ వచ్చి ఒకవేళ 24,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మార్కెట్లో 24,250, 24,500 నుంచి 24,600 లెవెల్స్ దాకా కూడా నెక్స్ట్ వీక్లో మనం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయ్యి సో ఇది కనుక ఈ రీజన్ కనుక 24,000 ఏదైతే ఉందో 23,950 దగ్గర నుంచి 24,000 ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిపోయి అది కూడా సస్టైన్ అవ్వలేక ఇంకా సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయితే కనుక ఇవి మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక సింపుల్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ మనం చూస్తే కనుక ఎవ్రీ 500 పాయింట్స్ స్ట్రాంగ్ సపోర్ట్స్ అనమాట. లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఇదే సపోర్ట్ రీజన్ ఆల్మోస్ట్ ఇది మనకి చాలా టైం ఈ రీజన్లో సస్టైన్ అయింది మార్కెట్. సో మార్కెట్ రివర్సల్ రావాలంటే 50,000 నుంచి 50,500 ఈ రీజన్లో రివర్సల్ రావాలని చెప్పుకున్నాం. చాలా మంచి రివర్సల్ లాస్ట్ వీక్ వచ్చిందనమాట. బట్ 51,500 పైన సస్టైన్ అవ్వలేక సో ఫ్రైడే రోజు హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఎగ్జాక్ట్గా సపోర్ట్స్ దగ్గర క్లోజ్ అయ్యాయి. ఒకవేళ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయినా మార్కెట్స్ కనుక మళ్ళీ బయర్స్ వచ్చి పుష్ చేస్తే కనుక మళ్ళీ కూడా 51,500, 50,000 ఈవెన్ 52,500 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పాసిబిలిటీ అప్ సైడ్ పాసిబిలిటీ చూస్తే కనుక లేదు ఆ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయితే కనుక మార్కెట్లో డౌన్ సైడ్ కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా వాలటిలిటీ సెషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 50,500, 50,000 స్ట్రాంగ్ సపోర్ట్స్ కాబట్టి వన్ డే పడి మళ్ళీ సో హెవీగా పైకి వెళ్ళడం మళ్ళీ అప్ సైడ్ డౌన్ రావడం సో ఈ విధంగా జరుగుతుంది. డౌన్ సైడ్ మూమెంటం వస్తే కనుక కొంత సెల్లింగ్ ప్రెజర్ కొంత వాలటిలిటీ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఇవి స్ట్రాంగ్ సపోర్ట్స్ 50,000 లెవెల్ దాకా. 50,000 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక మార్కెట్లో సివియర్ ఫాల్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. స్ట్రాంగ్ సపోర్ట్స్ మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్గా మార్కెట్ సపోర్ట్ దగ్గరే ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయి ఫెయిల్ అయితే కనుక సో ఈ బ్రేక్అవుట్ ఏదైతే ఉందో సో మంచి రివర్సల్ ఏదైతే బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయితే కనుక 50,500, 50,000 మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తే ఒకవేళ ఇక్కడ రివర్సల్ మార్కెట్లో రాగలిగితే కనుక ఈజీగా మనకి 52,000 నుంచి 50,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్లో. సో అబ్జర్వ్ చేసి ట్రేడ్ చేయండి. మార్కెట్స్ లాస్ట్ 1 to 2 months నుంచి కూడా మార్కెట్స్ వాలటిలిటీ ఉంది. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే మనకి సో ఒక 5 to 6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏవైతే మంచి రివర్సల్స్ వచ్చాయి ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే కనుక 24,000 లెవెల్ పైన మార్కెట్స్ సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి సీక్వెంట్ గైస్. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మంచి స్ట్రాంగ్ రివర్సల్ ఈ పర్టికులర్ స్టాక్లో వచ్చిందనమాట. ప్రజెంట్ అయితే కనుక 200 రూపీస్ బ్రేక్ అయింది. సో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ నెగిటివ్ ఉండి సో ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. 200 పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 250 నుంచి 220 ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ 230 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ సో 200 పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యూములేట్. ఒకవేళ పడిపోతే కనుక అవాయిడ్ చేయండి గైస్. సో ఇది మనకి సీక్వెంట్ గురించి ఫస్ట్ స్టాక్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్ గైస్. ఆఫ్టర్ హెవీ ఫాల్ తర్వాత మనం ఎస్టర్డే లాంగ్ టర్మ్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. మంచి రివర్సల్ వచ్చిందనమాట. సో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ రివర్సల్ ఏదైతే ఉందో మార్కెట్స్ పాజిటివ్ ఉండి సస్టైన్ అయితే కనుక ఖచ్చితంగా అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. సో 750 నుంచి
770 రీజన్స్ ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే, లేదు ఒకవేళ 800 రేపు ఏమైనా బ్రేక్ అయినా సరే అక్యూములేట్ చేసుకోవచ్చు. 850, 900, సో 950 ఒక 1 to 2 weeks 3 weeks పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో స్ట్రాంగ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ F&O స్టాక్ కాబట్టి సో స్లోగా అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. సో వితిన్ 2 to 3 weeks పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 700 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ఒకవేళ 800 పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి. సో ఇది మనకి టాటా మోటార్స్ గురించి. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఐటీఐ గైస్. సో ఐటీఐ స్టాక్ ఏ విధంగా మూవ్ అవుతుందంటే షార్ప్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి. సో షార్ప్గా మూవ్ అవుతుంది, చాలా సైడ్ వేస్ వెళ్తుంది, మళ్ళీ షార్ప్ మూమెంట్ కనిపిస్తుంది. సో ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్స్ ఈజీగా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రైడే రోజు కూడా చాలా మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది, కంటిన్యూస్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో 400 బ్రేక్అవుట్ తర్వాత సో చాలా టైం సస్టైన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. ప్రజెంట్ అయితే కనుక సో ఈ పర్టికులర్ స్టాక్ని ఆల్మోస్ట్ 350, 360 రీజన్స్లో అరౌండ్గా తీసుకున్నాం. చాలా మంచిగా ర్యాలీ కనిపిస్తుంది అనమాట. సో బట్ ఈ పర్టికులర్ స్టాక్ ఒకవేళ అబ్జర్వ్ చేయండి, సో 440 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక 40 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 500 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 525 నుంచి 550 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ర్యాలీ కంటిన్యూ అయితే. బట్ కొంత చాలా బాగా పెరిగింది కాబట్టి అబ్జర్వ్ చేసి మార్నింగ్ అవర్స్ అబ్జర్వ్ చేసి తీసుకోండి. 440 పైన సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఐటీఐ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి విఎంఎం అనమాట, విశాల్ మెగా మార్ట్. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 97 నుంచి 100 రీజన్, ఈ రీజన్ నుంచి కూడా స్టాక్ మంచి మూమెంటం కనిపిస్తుందని మేము ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ని 2-3 days ఇంట్రాడేకి తీసుకున్నాం. మంచి ప్రాఫిట్స్ 3% నుంచి 4% ప్రాఫిట్స్ కూడా సో ఫ్రైడే రోజు కూడా తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 111 రూపీస్ దగ్గర బై చేసాం, 170 రూపీస్ దాకా అరౌండ్గా వెళ్ళిందనమాట స్టాక్. అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పడుతుంటే కనుక 108 నుంచి 110 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. 100 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. 150 అలాగే 120 లెవెల్స్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా పెరిగితే కనుక 125 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇది మనకి విఎంఎం గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఓఎన్జీసీ గైస్. సో ఇది కూడా F&O స్టాక్. సో హెవీ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ లాస్ట్ 2 days బట్టి కనుక చాలా మంచి రివర్సల్ అయితే స్టాక్లో కనిపించింది. ప్రస్తుతం అయితే కనుక 260 రెసిస్టెన్స్ దగ్గర ఉంది. అబ్జర్వ్ చేయండి, ఈ రెసిస్టెన్స్ ఏమైనా బ్రేక్ అయితే కనుక 250 నుంచి 260 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. 275 మనం మినిమం టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 290 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి ఓఎన్జీసీ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సో 6th స్టాక్, దీంట్లో కూడా మంచి బ్రేక్అవుట్ కనిపించింది. ఒకవేళ సస్టైన్ అయితే తీసుకోండి గైస్. ఐటీడీసీ అనమాట. సో ఐటీడీ సిమెంటేషన్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి సో ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఫ్రైడే రోజు హెవీగా బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. 680 నుంచి 700 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ప్రీవియస్గా కూడా చాలా టైమ్స్ ఈ రీజన్ బ్రేక్ అయిన తర్వాత షార్ట్ మొమెంటమ్స్ కనిపించాయి అనమాట. సో అదే మనకి ఫ్రైడే రోజు కూడా కనిపించింది. ఒకవేళ 700 పైన సస్టైన్ అయితే అప్పుడు తీసుకుని, ఎందుకంటే సింగిల్ డే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. 700 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు తీసుకోండి. 750, 800 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మండే రోజు అబ్జర్వ్ చేసి తీసుకోండి. సో అనమాట స్టాక్స్ ఏవైతే మంచి రివర్సల్స్ వచ్చాయి అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి సీక్వెంట్ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. టాటా మోటార్స్లో కూడా స్ట్రాంగ్ రివర్సల్ అనేది వచ్చింది అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసరికి ఐటీఐ, ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది. ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి. ఫోర్త్ వన్ వచ్చేసరికి విఎంఎం, విశాల్ మెగా మార్ట్ అనమాట. ఇది కూడా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో అలాగే ఓఎన్జీసీలో కూడా స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐటీడీ సిమెంటేషన్. ఈ స్టాక్లో కూడా ఫ్రైడే రోజు మంచి బ్రేక్అవుట్ కనిపించింది. బట్ సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ చేసుకోండి. మార్కెట్స్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే మీరు ఇప్పుడు దాకా సో ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వకపోయింటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.